అధికారంలో చేతులుంటే కొంతమంది ఆగనే ఆగరుల్లా. ఇగో గీడ కూడా గట్నే బంగారం అసొంటి కొలువు ఉండంగా పైసల ఆశకు పచ్చని కాపురంలో ఏలు పెట్టి ఎట్లా చేసిండో చూడుర్రి. గిడ ఓ ఎస్ఐ ఇక ఆపదొచ్చి పోలీస్ స్టేషన్కి పోతే ఈడ పోలీస్ ఆయన్నే పెద్ద సమస్య అయిండు. అరే ఏమైనా తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, కానీ ఈ పోలీస్ ఆయన్నే ఏం చేసిండో ఎరికైనా చూడుర్రో పారి. యోగిడో తన పోలీస్ అయిన కాకి డ్రెస్ ఒంటి మీద ఉందిగా అని చెప్పేసి ఎట్లా పడితే అట్నే ప్రవర్తిస్తున్నాడంట. సర్కారోళ్ళు ఇచ్చే జీతం దాల్తలేదని చెప్పేసి లంచాలకే వాడుతున్నాడంట. లంచాలు ఇవ్వకపోతే ఇష్టం వచ్చినట్టు కొట్టుడు, కేసు పెట్టాలి, లంచం డిమాండ్ చేయాలి. అది ఏ పంచాయతీ అయినా గాని కావాల్సింది పశలే. ఇగో పశలు లేవన్నందుకు ఈ అన్నని ఎట్లా కొట్టిర్రు చూడుర్రి. పాపం నడవనికి కూడా వస్తలేదు, పట్టుకపోతున్నారు. అయితే ముచ్చటేందంటే వీళ్ళింటి ఆమెకి ఈయనకు కూడా వచ్చిందట. ఇక వీళ్ళింటి ఆమె పోయి కేసు పెట్టింది. కేసు పెట్టినప్పుడు పోలీస్ అయిన పని ఎందుల్లా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ సమస్య ఏందో తెలుసుకొని సమస్యను తీర్చే ప్రయత్నం చేయాలి. అటెంకినకపోతే కేసు కట్టి కోర్టుకు తోలాలి. కానీ సమస్య వచ్చిందని పోలీస్ స్టేషన్ కు పోతే ఎస్ఐ పెద్ద సమస్యగా మారింది. ఇది మహబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో జరిగింది. ఈయన దగ్గర ఇంత ముందుకే 15,000 తీసుకున్నాడంట. మళ్ళా మీదికెళ్ళి ఇంకో 20,000 కావాలని చెప్పేసి ఎస్ఐ క్రాంతి కిరణ్ ఊకే వేధిస్తుండట. లేవు సార్ అంటవరకు ఇగో స్టేషన్ తీసుకుపోయి ఈ తీర్ల పంతనం చూపించిండు. చిన్న కొట్టుడు కాదంట. చూసిన ఆరుల పాపం అన్న కోసం మాట్లాడి కూడా వస్తలేదు. ఎంత ఇబ్బంది పడుతుందో చూస్తుంది. డబ్బులు ఇవ్వడం వల్ల కొట్టిండు. మొన్న 15,000 తీసుకున్నాడు పోలీస్ స్టేషన్లో. 15,000 తీసుకున్నారు. కానిస్టేబుల్ 2,000 తీసుకున్నారు మొన్న. ఎస్ఐ ఏమో 15,000 అడుగుతుంది. ఇవ్వకపోవడం వల్ల ఇవాళ 20,000 అడుగుతుంది. కొట్టడం జరిగింది. బాగా ఇబ్బందిగా ఉంది చాలా. అగో విన్నారు కదా, ఎస్ఐ 3 కానిస్టేబుల్ ఎస్ఐ డ్రైవర్ కూడా కొట్టిండట 20,000 రూపాయలు ఇయ్యనందుకు. వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా జరిగితే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఈ పోలీస్ అయినా ఇట్లా కొట్టి వాళ్ళు ఇచ్చిర్రో లేకపోతే ఆయనకి ఏమైనా రాజ్యాంగం సపరేట్ గా రాసిర్రా. ఒంటి మీద కాకి డ్రెస్ ఉందిగా అని చెప్పేసి అమాయకులను పట్టుకుని ఎట్లా పడితే అట్నే కొడతానికి ఇవేమైనా ఎన్నికటి రోజులు అనుకుంటాడా? చట్టం గురించి తెలిసిన వాళ్ళే చెప్పాల్సిన వాళ్ళకి ఇట్లా చట్టాన్ని అతిక్రమిస్తే ఎట్లా పోలీస్ సార్లు ఇలా కుటుంబ సభ్యులు అయితే మాకు న్యాయం కావాలని చెప్పేసి పక్కనే పట్టు వచ్చి కూర్చున్నారు. ఎస్ఐ అట్లా కొట్టినందుకు ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాలని కొడుతున్నారు అడున్న పబ్లిక్ అందరూ. ఇక చూడాలి మరి ఈ పోలీస్ మీద పోలీసులు ఏమైనా చర్యలు తీసుకుంటారో లేదో.